ఈరోజు ఆంధ్రనగర్ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ స్టార్ట్ అయినాయి. 7 గంటల నుంచే పోలింగ్ ఏర్పాట్లన్నీ అధికారులు చాలా బాగా ఏర్పాటు చేయడం జరిగింది. పోలింగ్ కూడా సరళి మంచి ప్రశాంతంగా ఉంది. ఇప్పటి వరకు మంచి బాగానే పోలింగ్ అవుతుంది. ఇంకా కూడా అందరూ కూడా పూర్తి స్థాయిలో 100% పోలింగ్లో పాల్పంచుకొని గ్రామం యొక్క అభివృద్ధికి మార్పుకి కారకులు కావాలి. మా నినాదం ఏంటంటే మన ఊరు మనము, మన పల్లె డెవలప్ అవ్వాలి. పల్లె నుంచి అంత పల్లె వాతావరణం కనుమరుగైపోతుంది. బంధుత్వాలు మిస్ అయిపోతున్నాయి. అది అభివృద్ధి అంటే అందరూ ఎదగాలి. గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు ఎదిగితేనే అభివృద్ధి. దాని నినాదంలోనే అందరినీ కలుపుకొని యువతకి గ్రామంలోనే అవకాశాలు కల్పించాలి. దీని మెయిన్ బేస్ మీద మేము పోరాటం చేస్తాం. 1 గంట వరకు ఎన్నికలు జరుగుతాయి కాబట్టి అందరూ మీ అమూల్యమైన ఓటుని అతి తక్కువ టైంలో వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇక్కడ సుమారుగా ఓటర్లు 10,236 ఓటర్ల సంఖ్య ఉంది. సుమారుగా ప్రతిసారి 70 నుంచి 75% వరకు పోలింగ్ అవుతుంది. ఇప్పుడు కూడా ప్రజల్లో ఈ ఉత్సాహాన్ని చూస్తుంటే ఈ సంవత్సరం కూడా ఇప్పుడు కూడా నాకు తెలిసినంత వరకు 75% వరకు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే వృద్ధులు కానీ ఇప్పుడు ఈ ఎలక్షన్లు ప్రతి 5 సంవత్సరాలకు ఒక్కసారి వస్తాయి కాబట్టి యువత ఉద్యోగస్తులు మ్యాక్సిమంగా బ్యాలెట్ ఓటింగ్ కూడా శాతం పెరిగింది. వాళ్ళు కూడా మ్యాక్సిమంగా ఓట్లు వేసినట్టు మాకు అంచనాలు తెలిసినాయి. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఐటీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా రావడం జరిగింది. చాలా మొత్తం అంటే ఇంతకు ముందు అంతగా వచ్చేవారు కాదు, ఇంట్రెస్ట్ చూపేవాళ్ళు కాదు. ఈ ఓట్ల పట్ల వేయాలా, ఒక సరైన నాయకుని ఎన్నుకోవాలా, ఊరికి మంచి చేసే నాయకులని ఎన్నుకుంటే బాగు జరుగుతుందన్న ఒక ఆలోచన కూడా ప్రతి ఒక్కరిలో వచ్చింది. ఇక తాయిలాలు అయితే పంచేవాళ్ళు పంచుతా ఉన్నారు కూడా, కానీ ఓటు ఎవరికి వేయాలన్నది డిసైడ్ అయిపోతున్నారు. జనాలు పక్క డిసైడ్ అయిపోతున్నారు. ఓటింగ్ శాతం అయితే పెరిగే విధంగా కనిపిస్తున్నది. నేను చెప్పే విషయం ఏంటంటే ఇంకా ఎవరైతే ఓట్లు వేయకుండా దూరంగా ఉన్నటువంటి మిత్రులకు చెప్పేదంటే ఇక నుంచి అయినా కానీ వీలైనంత వరకు 100% వచ్చి మీ ఊరిని కాపాడుకోండి. ఊరి యొక్క అభివృద్ధి గురించి ఆలోచించి మీరు కూడా పార్టిసిపేట్ చేస్తే చాలా బాగుంటుందని నేను భావిస్తున్నాను.